ఏపీలో మరొక హాట్ టాపిక్ డిఎస్సి అంశం. వైసీపీ పోరాటాన్ని ఉధృతం చేసింది. డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ ఏపీ వ్యాప్తంగా దీక్షలు చేపట్టింది వైసీపీ. 175 నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేశారు. ఈ దీక్షలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. డిఎస్సి అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలంటోంది వైసీపీ. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సి అక్రమాలకు లోకేష్ బాధ్యత వహించాలన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. లోకేష్ ఆఫీసులో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. యువతకు లోకేష్ క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సిపై వైసీపీ యాగిని ప్రజలు గమనిస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులు చివాట్లు పెట్టినా దుష్ప్రచారం ఆపటం లేదన్నారు. తప్పుడు ప్రచారాన్ని టీడీపీ నేతలు తిప్పికొట్టాలి అన్నారు. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వసంత్, ఒకవైపు వైసీపీ దీక్షలు, నిరసనలు, మరోవైపు చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యారు. అసలు ఇప్పుడు చంద్రబాబు రియాక్షన్ తరువాత వైసీపీ నేతలు ఏమంటున్నారు? డిఎస్సి అభ్యర్థుల స్పందన ఏంటి? సో ఇప్పటికే ఢిల్లీలో ఏదైతే నీటి ఉద్యమం తర్వాత మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అక్రమాల అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకించి బుధన వేసుకుంది. ఖచ్చితంగా ఈ మెగా డిఎస్సిలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. స్పోర్ట్స్ కోటా నుంచి మెరిట్ లిస్టు ప్రకటించే వరకు అక్రమాలు జరిగాయి. అనర్హులకు డిఎస్సి పోస్టులు కట్టబెట్టారంటూ కూడా వైసీపీ ఆరోపిస్తోంది. సో అందులో భాగంగానే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ మెగా డిఎస్సికి సంబంధించి చోటు చేస్తున్నటువంటి అక్రమాలపైన మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించి రాజీనామా చేయాలి, విచారణ ఎదుర్కోవాలి, సిబిఐకి విచారణ అప్పగించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి మొత్తం 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలకు 175 నియోజకవర్గాల్లో పిలుపునిచ్చింది. అయితే ఈ వ్యవహారంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ పోరాటం పైన టీడీపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. గత ప్రభుత్వం చేయలేనటువంటి పని తాము చేసి చూపించాం కాబట్టి రాజీనామాలు చేయాలా, లేదంటే సిబిఐ విచారణ అందుకే ఎదుర్కోవాలంటూ కూడా ప్రశ్నిస్తోంది. మెగా డిఎస్సికి సంబంధించి ఏదో జరిగిపోయిందని ఒక అపోహను సృష్టించే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. కాబట్టి చేస్తున్నటువంటి విమర్శలను తిప్పికొట్టాలంటూ కూడా ఇప్పటికే టీడీపీ మంత్రుల వైపు నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. కానీ ఈ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఒక దశలో ఉద్యమాన్ని పోరాటం చేసి సక్సెస్ అయిన వైసీపీ రెండో దశ ఉద్యమాన్ని కూడా మరింత దూకుడుగా చేపట్టింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలతో పాటుగా నిరసన ర్యాలీలతోటి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ 3 రోజుల పాటు నిరాహార దీక్షలు జరిగిన తర్వాత నిరసన ర్యాలీలను అయితే చేపట్టబోతాయి. అయితే ఈ నిరసన దీక్షలకి సంబంధించినటువంటి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున తీవ్ర దుమారం రేపింది. కొన్ని చోట్ల అటు విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, అలాగే కొన్ని ప్రాంతాల్లో నిరాహార దీక్షలు, నిరసన దీక్షలు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల అనుమతి లేవని అడ్డుకున్నారు. కొన్ని చోట్ల టీడీపీ నేతలు నేరుగా దాడి చేసినటువంటి ఘటనలు వెలుగుకి వచ్చాయి. ఖచ్చితంగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ నిరసనల పేరుతోటి, దీక్షల పేరుతోటి మంత్రి నారా లోకేష్ను సూచిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఉపేక్షించమంటూ కూడా ఇప్పటికే టీడీపీ నేతలు ఇటు ఎవరైతే దీక్షలు చేస్తున్నటువంటి వారు వారికి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీక్షలు చేయండి, నిరసనలు చేయండి, కానీ ఆరోపణలు చేస్తూ నిరాహార దీక్షల పేరుతోటి ఆందోళన చేపడుతూ నారా లోకేష్ను దూషించినా లేదా సీఎం చంద్రబాబును దూషించినా కూడా ఎట్టి పరిస్థితులు ఉపేక్షించమని చెప్పారు. ఈరోజు విజయవాడలో జరిగినటువంటి ఈ ఘటనలో చాలా పూర్తిగా అంటే నిరాహార దీక్షకు దిగినటువంటి దీక్షా శిబిరం మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకుని టీడీపీ నేతలు అక్కడ అభినందన పేరుతోటి ఇటు నారా లోకేష్ సంబంధించినటువంటి మంత్రి ఫ్లెక్సీ ఏర్పాటు చేసి అక్కడే ధన్యవాదాలు తెలుపుతూ పెద్ద ఎత్తున అక్కడ సంబరాలు చేసుకున్నారు టీడీపీ శ్రేణులు. కానీ ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ పైన ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆరోపణలు వచ్చినప్పుడు ఎదుర్కోవాలి, అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఇవేమీ చెప్పకుండా దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం ఏంటంటూ కూడా వైసీపీ ప్రశ్నిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో మెగా డిఎస్సి అక్రమాలపైన పోరాటం చేసి తీరుతామని కూడా వైసీపీ స్పష్టం చేస్తోంది. నేటి నుంచి మొత్తం 3 రోజుల పాటు ఈ రిలే నిరాహార దీక్షలు అయితే కొనసాగుతాయి. 175 నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మొత్తం 3 రోజుల పాటు ఈ దీక్షలను కొనసాగించనున్నారు.